నాగుల చవితి అంటే అందరికీ గుర్తొచ్చేది పొట్టలో పాలు వేస్తే పాము వచ్చి తాగుతుందని అని అనుకుంటాం. బట్ దీని వెనక ఉన్న రహస్యం ఏంటి, అసలు ఎందుకు ఈ నాగుల చవితి జరుపుకుంటాం, దీని యొక్క డీటెయిల్స్, అలానే మా ఇంట్లో జరుపుకున్న పూజ విశేషాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కూడా ఈ పూజ యొక్క విశిష్టత, మా పూజా విధానం మీకు కూడా అర్థమవుతుంది. మీకు తెలుసా, మనం పూజించే నాగులు అంటే పాములు అని అర్థం. మన జీవితంలో ఎంతో పవిత్రమైన పాత్ర వహిస్తాయి ఈ నాగులు. కేవలం భయపెట్టే జంతువులు కాదు, వీళ్ళు కుండలిని శక్తి, రాహు కేతు గ్రహాల ప్రతీకలు, కుటుంబం శాంతి సమృద్ధికి కారణమని నమ్మకం. ఈరోజు మన ఇంట్లో ఎలా నాగుల చవితి జరుపుకుంటారో దాని వెనుక ఉన్న అర్థం, శాస్త్రం, అలాగే కొంత ఫన్ అండ్ ఇన్ఫర్మేటివ్ విషయాలైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రతి సంవత్సరం ఈ నాగుల చవితి దీపావళి అమావాస్య తర్వాత 4వ రోజున జరుపుకుంటారు, అది కూడా కార్తీక మాసంలో. ఈ సంవత్సరం అక్టోబర్ 25న జరుపుకుంటున్నారు, శనివారం. ఈ నాగుల చవితి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. నాగుల చవితి అంటే నాగదేవతల పూజ అని అర్థం. ఇది కేవలం పాముల పైన ఉన్న భయాన్ని తగ్గించే పండగ కాదు, జీవితంలో నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి చేయబడుతుంది. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ పిల్లల కోసం చాలా పవిత్రంగా చేస్తారు ఈ పండగ. ఎందుకంటే ఈ పండగ చేయడం ద్వారా ఆరోగ్యం, దీర్ఘాయుష్యు, సంపద కలుగుతుందని వీరు భావిస్తారు. ఇది చేయడం ద్వారా రాహు గ్రహ దోషాలు కూడా తగ్గుతాయని చాలా మంది నమ్ముతారు. అలానే పితృదోషం కూడా తగ్గుతుందంట. నాగదేవతల పూజ చేయడం వల్ల మన ఇంట్లో శాంతి, సంపత్తో నిండిపోతుందని చాలా మంది భావిస్తారు. అలానే ఇది పానిక్, డైజెస్టివ్ ఇష్యూస్ని తగ్గించడానికి పనిచేస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఇది కేవలం ఒక దేవత పూజ కాదు, ఇది మనిషి, ప్రకృతి, దైవం మధ్య ఉన్న సమతుల్యానికి గుర్తు. నాగుల చవితి నేరుగా ఆరోగ్యానికి మందు కాదు, కానీ దీని వెనుక ఉన్న ఆచారాలు, భావనలు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. మన పూర్వీకులు దీన్ని మనసు ప్రశాంతం కోసం చేశారు. ఎవరికి పాములంటే భయం ఉంటుందో వాళ్ళు నాగదేవతలకు పూజ చేస్తే ఆ భయం తగ్గుతుందని, మనసుకు ధైర్యం వస్తుందని నమ్మకం. అలాగే ఆందోళన, టెన్షన్, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ పూజ చేయడం ద్వారా మనసుకి శాంతి వస్తుందని నమ్ముతారు. ఇది ఒక రకమైన స్పిరిచువల్ థెరపీ లాంటిది, మనం భయాన్ని ప్రేమగా మార్చే పద్ధతి. నాగుల చవితి మరో అద్భుతమైన విశేషం ఏంటంటే ఇది ప్రకృతిని కాపాడే పండగ. మన పూర్వీకులు పాముల్ని చంపొద్దని, గౌరవించండి అని అన్నారు. ఎందుకంటే పాములు వ్యవసాయానికి మిత్రులు. పాములు ఎలుకలను తింటాయి, దాంతో పంటలు కాపాడబడతాయి. ఇలా పాములు కాపాడడం వల్ల అడవులు, మట్టి, నీటి వనరులు కూడా కాపాడబడతాయని అంటారు. అందుకే నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం కోసం, పూజ చేయడం కోసం ఈ పుట్టల్ని కాపాడతాం. అంటే ఎకోసిస్టమ్ని రక్షించే ఆచారం అన్నమాట. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నాగులు రాహు, కేతు గ్రహాలని ప్రతీకలు. ఈ రోజు పూజ చేయడం ద్వారా గ్రహ దోషాలు తగ్గుతాయని నమ్మకం కూడా. ప్రత్యేకంగా సర్పదోషం ఉన్నవాళ్ళు ఈ పూజ చేస్తే సంతాన సమస్యలు తగ్గుతాయని, ఇంట్లో శాంతి వస్తుందని నమ్ముతారు. అలాగే వివాహిత మహిళలు ఆయుర ఆరోగ్యాల కోసం నాగుల పూజను చేయడం మంచిది. మొత్తానికి నాగుల చవితి మన సంస్కృతిలో ఉన్న సైన్స్ అండ్ స్పిరిచువాలిటీకి ప్రత్యేకమైన పండగ లాంటిది. ఇది మనసుకి శాంతి, ప్రకృతికి గౌరవం, కుటుంబానికి రక్షణ ఇస్తుంది. అందుకే ఈ సంవత్సరం కేవలం ఈ నాగుల చవితి పూజని భక్తితోనే కాదు, ఈ సమాచారాన్ని, అవగాహనని కూడా తెలుసుకొని చేయడం చాలా మంచిది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మేమైతే ఈ పుట్ట దగ్గరికి వచ్చి ఈ పండుగని జరుపుకుంటున్నాం. ఈ పండుగకు కావాల్సిన పదార్థాలన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ ప్రసాదాలని ఎలా తయారు చేయాలో దాని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా ఈ ప్రసాదాలని తయారు చేయడానికి మేము పడ్డ శ్రమను కూడా మీరు గమనించాల్సిందే. ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఇదైతే అంత ఈజీ ప్రాసెస్ కాదు, మీకు కూడా అర్థమవుతుంది. ఈ వీడియోలో అయితే సిమ్మిలి ప్రసాదం ఎలా చేస్తారో చూపించబోతున్నాను. నువ్వులు, బెల్లం కలిపి ఈ గోటాంలో దంచినట్టయితే మంచి కమ్మని సిమ్మిలి ప్రసాదం తయారవుతుంది. నువ్వులు, బెల్లం కలిపి తినడం వల్ల శరీరానికి వేడి, ఎముకల బలానికి కాల్షియం, రక్తహీనత నివారణకి ఐరన్, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇది జుట్టు, చర్మం ఆరోగ్యానికి కూడా మేలుపరుస్తుంది.
ప్రతిరోజు కానీ దీన్ని తిన్నట్టయితే ఐరన్, కాల్షియం లభిస్తుంది. చదువుకున్న పిల్లలకి వీటిని పెడితే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఫైనల్లీ అంతా దంచిన తర్వాత ఈ విధంగా అయితే మేము సిమ్మిల్ని రెడీ చేసుకున్నాం. ఈ ప్రాసెస్ అయితే చాలా లెంతీ ప్రాసెస్ అండి. డెఫినెట్గా ఇలా చేయడం అంత ఈజీ కాదు చూపిస్తున్న విధంగా. అలానే ఈ ప్రసాదం రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. బట్ అలా మన సాంప్రదాయ పద్ధతిలో చేస్తే ఆ టేస్ట్ వేరు. ఈ విధంగా సలివిడిని కూడా చేసుకుంటాం. బియ్యాన్ని నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో పిండిలా చేసుకొని దాంట్లో చక్కెరని యాడ్ చేసుకొని సలివిడి అయితే తయారు చేసుకుంటాం. ఈ విధంగా నాగుల చవితి ప్రసాదాలని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలానే వీటితో పాటు పసుపు, చందనం, కుంకుమతో కూడా తయారు చేస్తారు. పుట్ట దగ్గర సమర్పించడానికి ఈ ప్రసాదాలతో పాటు ఒక టవల్, అలానే నాగులు, బంగారు, వెండి, కాపర్వి, అలానే పువ్వులు, పళ్ళు, గుడ్డు సమర్పించుకుంటారు. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడుగ్గా ఉండేవి నాగులని, అలానే రౌండ్గా ఉండేవి కమ్ములనే అంటారు. వీటన్నిటిని ఈ పుట్టలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి సమర్పించుకోవాలి. పాలు, నీళ్లు కూడా సమర్పించుకుంటారు. ఇలా మేమైతే నాగులు మరియు కమ్మలతో పూజ చేస్తాం. ఈ 5 రకాల వస్తువులతో చలివిడి, సిమ్మిలి, పసుపు, కుంకుమ, చందనం, తర్వాత బంగారు, వెండి, రాగి నాగుల్ని, అలాగే గుడ్డు, పాలు, నీళ్లు, పూలు సమర్పించుకుంటాం. మరియు ఈ పూజ అయిన తర్వాత ఊర్లో పాముల పుట్ట దగ్గర అయితే మేము క్రాకర్స్ కూడా కాలుస్తాం. ఇది మా సాంప్రదాయం. కానీ ఈ పండగ గురించి ఒకవైపు జంతు హక్కుల సంఘం అయితే విమర్శలు కూడా చూపిస్తుంది. వారు చెప్తుంది ఏంటంటే పాములు పాలు తాగవు, అవి సర్పాలు, మ్యామల్స్ కాదు. కొన్ని చోట్ల పాములు పట్టిన వారు వాటి పళ్ళను పగలగొట్టి నోరులను కుట్టేసి దానికి ఒక చిన్న రంధ్రం వదిలేస్తారు. తర్వాత వారాల తరబడి ఆ పాముల ఆహారం ఇవ్వకుండా వదిలేస్తారు. దాంతో అవి దాహంతో బలహీనంగా మారి పాలు నీటిలా అనిపించి తాగుతాయి. ఈ విధంగా పాములు పాలు తాగడం అనేది మొదలైంది. కానీ పాములు పాలు తాగడం వాటి ఆరోగ్యానికి హానికరం. అలానే పాలు కూడా వృధా అవుతుంది. పాములకు పాలు పోయడం అనేది జీవహింస అవుతుందని వీరు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన సాంప్రదాయాన్ని గౌరవించాలి. కానీ అదే సమయంలో ప్రకృతి, జంతువుల పట్ల బాధ్యత కూడా వహించాలి. ఇప్పుడు చాలా కుటుంబాలు పాము ప్రతిరూపానికి పూజ చేసి నిజమైన పాములకి హాని చేయకుండా ఈ వేడుకను జరుపుకుంటున్నాయి. ఇదే సరైన మార్గం అని చెప్పుకోవాలి. అలానే పుట్ట దగ్గర ఉన్న ఈ మన్నును కూడా చెవులకి, నుదుటికి బొట్టులా పెట్టుకుంటారు. దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో మీకు తెలుసా? పుట్ట బంగారం అనే పిలిచే ఈ మట్టిని చెవి దగ్గర పెట్టుకోవడం వల్ల వినికిడి సమస్యలు తగ్గుతాయని ఒక నమ్మకం. అలానే పుట్టమట్టి సహజంగానే చర్మానికి చలవ చేస్తుందని, ఇది చర్మంపై పేరుకుపోయిన విష పదార్థాలని పీల్చుకొని చర్మాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుందని, అలానే పుట్టమట్టిలో ఉండే ఖనిజాలు, పోషకాలను, నొప్పుల్ని తగ్గించడానికి, అలాగే ఒంటిపైన ఉన్న మంటల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవే బంగారం, వెండి, రాగి నాగులు. వీటిని కూడా పుట్టలో సమర్పించుకోవాలి. ఈ 9 నాగుపాముల పేర్లు చెప్పి పుట్టలో పాలు వేస్తే చాలా మంచిది. ఓం అనంత నాగాయ నమః, ఓం శేషనాగాయ నమః, ఓం వాసుకీ నాగాయ నమః, ఓం తక్షక నాగాయ నమః, ఓం కుల్కీ నాగాయ నమః, ఓం కర్కోటక నాగాయ నమః, ఓం శంఖపాలాయ నాగాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం మహాపద్మనాభాయ నమః. ఈ పూజ తర్వాత మా ఊర్లో పాముల పుట్ట దగ్గర క్రాకర్స్ పేల్చడం అనేది ఒక సాంప్రదాయం. పాముల పుట్ట పూజ తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్తారు. ఎందుకంటే ఇది నాగుల చవితిలో ఒక చిరకాల ఆచారం. ఎందుకంటే నాగులు శివుడికి ప్రతీక. శివుడు గొంతు పైన ఉన్న వాసుకి నాగుడు ఉండటానికి దీనికి ముఖ్య కారణం. కాబట్టి పాముల పుట్ట పూజ తర్వాత శివునికి అభిషేకం చేయడం అనేది ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. అలానే పురాణాల ప్రకారం నాగుల చవితి పూజ తర్వాత శివాలయానికి వెళ్తే చాలా మంచిదని చెప్తుంటారు. మీ నాగుల చవితి పూజ తర్వాత శివాలయానికి వెళ్ళడం మాత్రం మిస్ అవ్వద్దు. నమస్తే నమస్తే అస్త భగవాన్ శ్రేష్ఠాయ దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ నగాలాయ కాలాగ్నికాల రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయేశ్వరాయ ఉపాశ్రీ కైలీశ్వర స్వామి దేవతర మహతర్వదం నైవేద్యంకృతకంఠప్రణి నైవేద్యజోరాది నామభూరణార్థం కక్ష్య పార్వతీ పరమేశ్వరాయ కలిగి ఎక్కడికి జడంగా జడంతో ఉన్నప్పుడు జగమనో ఏలేటి స్వామి సన్నిధికే మంగళం శంభో దేవాయ హరాయ పార్వతీ పరమేశ్వరాయ.
ఇది తొలుత పాములకి పాలు ఇవ్వడంతో ప్రసిద్ధి చెందింది. కానీ అసలు సర్పాలు పాలే తాగవని జంతు హక్కుల సంస్థలు చెప్తున్నాయి. నాగుల చవితి అంటే కేవలం ఒక పూజ కాదు, ఇది మన సంస్కృతిలోని ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపించే రోజు. పాములు భూమిలో జీవన సమతుల్యాన్ని నిర్వహించే జీవులు. మన పూజలు వీళ్ళని గౌరవించే విధంగా ఉన్నట్టయితే ఇవి చాలా అర్థవంతంగా ఉంటాయి ఈ పూజలు. అలానే నాగుల చవితి రోజు మీరు కూడా శివాలయానికి వెళ్ళి భక్తితో పూజ చేయడం మర్చిపోవద్దు. మన సంస్కృతి, ప్రకృతి, భక్తి మూడింటిని కలిపే ఒక అద్భుతమైన పండుగ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే గంటని ప్రెస్ చేయండి.